ఆయనకి దొరకడం అన్నది సర్వత్రా ఆయనకైతే శుభాకాంక్షలు. రైట్ సార్, ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయాలకు వస్తే రెండవ సిద్ధం, మొదటి సిద్ధం అయింది, ఇప్పుడు రెండవ సిద్ధం ఈరోజు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తీసుకొస్తున్నారు. ఏంటి సిద్ధం? వాలిక సిద్ధం అంటే 175 నియోజకవర్గాలకు మేము సిద్ధం అని చెప్పడమా? సిద్ధంలో ఇంకోటి ఏమైనా ఉందా? అంతే కదా, సిద్ధం అంటే యుద్ధం అనే అర్థం అని, యుద్ధం చేస్తున్నామని. మొన్నటిది ఒకటి అయిపోయింది 32, బస్సు ఇక్కడ 30-35 నియోజకవర్గాలు ఇక్కడ కూడా పెడతారు. మీరు ఇక్కడ కుందేలు తాబేలు కథ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వ్యూహాలు ఎత్తుగడలు ఇవన్నీ చాలా తంటాలు పడుతుంటారు పాపం. అవన్నీ చాలా చేస్తూ వచ్చారు. చివరికి విశాఖ సభ ఒక్కటి పెట్టారు. ఆ తర్వాత క్యాంపెయిన్లో ఆ మొమెంటం కంటిన్యూ చేయడానికి ఆ శిబిరానికి మొత్తంగా చూస్తే లేదు, ఆయన ఏదో కదలిరా అని సభలు పెడుతున్నాడు. కానీ జగన్ ఏమో తనకున్న అధికారము, వనరులు, లేకపోతే వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని చాలా భారీ ఎత్తున ఈ సభలు పెడుతుండడం అయితే మనం చూస్తాం. అక్కడ మొన్న భీమిలి దగ్గర సభ అట్లాగే జరిగింది. ఇప్పుడు కూడా బహుశా వాళ్ళు మ్యాక్సిమం ఫోకస్ పెడతారు. సో దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అహెడ్, మూవింగ్ అహెడ్. ఇక్కడ మూవింగ్ అహెడ్ అనేది అధికార పక్షానికి సంబంధించిన ప్రజల ఆదరణ, ఓటర్లు ప్రజల నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. కానీ చాలా అసంతృప్తి వస్తుంది, చాలా అలజడి వస్తుంది, చాలా ముసలం ఇవన్నీ ఏమంటున్నా కానీ వాళ్ళు ఇప్పటికి 80 మంది అభ్యర్థుల మార్పులు చేర్పులు ఇంకా బహుశా అయిపోయి ఉంటాయి. 1/5 1/3 ఉన్నారు, 80 మంది అయిపోయి, సగం మంది కదా ఉన్నది 150 స్థానాలు. అందులో 80 మందికి సంబంధించి మార్పులు చేర్పులు ప్రకటించాక ఇంకా మామూలుగా వాళ్ళు కంటిన్యూ అవుతుండొచ్చు. అంటే ఈ ఒక విధంగా జగన్ ఇక్కడ అటెన్షన్ డైవర్ట్ చేయడంలో జయప్రదమయ్యాడు. ఎంటైర్ థింగ్ కూడా ఇతర విషయాలు పక్కన పెట్టి వైసీపీ వాళ్ళు ఎవరిని పెడతారు, వైసీపీ వాళ్ళు ఎవరిని మారుస్తారు, వైసీపీ వాళ్ళు బీసీ కార్డు ప్లే చేస్తున్నారు, జగన్ ఇలా అలా అని దీని మీదకి నడిపించాడు. ఇంకా మూడోది అటువైపు చూస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళ మధ్య కుదరకపోవటము, బీజేపీతో కుదరకపోవటము. అంటే అటెన్షన్ ఎక్కడుంది? మీరు తెలుగుదేశాన్ని తీసుకుంటే మీకు పొత్తు ఎప్పుడు ఫైనల్ అవుతుంది, వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీ ఒప్పుకుంటుందా లేదా, ఈ అంశాల మీద అక్కడ అటెన్షన్ ఉంది. వీళ్ళేమో వీళ్ళ అభ్యర్థులను మార్చుకోవటము, కుదిరిన వాళ్ళు ఆఖరికి వసంత కృష్ణ ప్రసాద్ను కూడా ఇంకా తగ్గించేశారు. సో ఇక్కడ ఏమంతా పెద్ద భయం లేదు, ఏదైనా జగనే కాబట్టి అలక్ నిరంజన్ లాగా జగన్ చుట్టూనే కాబట్టి వీళ్ళు అనుకున్నది చేసుకుంటూ వెళ్ళారు. కిందకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. నేను వాస్తవంగా ఇందాక ఎవరితో అడుగుతుంటే తెలుగుదేశం పార్టీలో ఈ పొత్తుల విషయం అనేది ఒక పెద్ద గప్ చిప్ అన్నట్టుగా ఉంది. దాని గురించి మనం ఏం మాట్లాడలేము, లెట్ వి పాస్ టైం అని. ఇప్పుడు మీరు ఇందాక రెండో పాయింట్ పెట్టారు కదా, జిల్లాల పర్యటనలకు రెడీ అయిన చంద్రబాబు, లోకేష్ అని. ఆ మూడో పేరు కూడా ఉండాలి కదా అక్కడ. అంటే ఆయనది రూట్ మ్యాప్ వీళ్ళు ఇవ్వట్లేదు కదా, ఆయన రూట్ మ్యాప్ కలిసి ప్రచారం. నేను అంటుంది సభలో ప్రచారము మేజర్ పాయింటే మీకు పవన్ కళ్యాణ్ కదా, గ్లామర్ అడిషనల్గా. కాబట్టి అదెందుకు జరగటం లేదు అంటే కుదరట్లేదు. అది కుదరకుండా ఆయన ఎందుకు వస్తాడు? పవన్ కళ్యాణ్ అంత మేనేజబుల్ కాదనే ఒక మెసేజ్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఇంకా మీరు తేల్చండి, ఎన్ని రోజులు ఇట్లా మీరు సతాయిస్తుంటే నేను రావడం, నాతో పాటు జనం రావడం, నేను వచ్చి జగన్ విమర్శించి టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని నేను చెప్పడం, కానీ మీరేమో సీట్లు తేల్చరు ఎంతకాలం అని. అందువల్ల ఒక విధమైన అదే కుందేలు తాబేలు కథలాగా ఇప్పుడు తాబేలు చందంగా అయింది. దీన్ని తొందరగా బయటపడాల్సిన బాధ్యత చంద్రబాబు మీదే ఉంటుంది. సో అయితే పొత్తు శిబిరంలో కలకలం అంతే కదా, ఖచ్చితంగా అది నల్లేరు మీద బండిలా పోవట్లేదు. అది దానికి అవరోధాలు, ఆబ్స్టకిల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అందులో ఒకటేమో దానికి ఒక కారణం బీజేపీ అయితే, ఇంకొక కారణం తేల్చుకోలేకపోవటం, ఈ ఒత్తిళ్ళు. ఇప్పుడు మీరు ఇందాక తెనాలి సీట్ లాంటివి చూసాము. తెనాలి అంటే ఆంధ్ర ప్యారిస్ చాలా సెంటర్, విజయవాడ గుంటూరు తర్వాత జనం నోటికి వచ్చే పేరు ఆ సిరీస్లో తెనాలి. అందులో నాదెండ్ల మనోహర్. మరి ఆయన సీటే ఇప్పటివరకు తేల్చుకోలేకపోతే ఏం మెసేజ్ అంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు, కన్సిడర్ చేయట్లేదు. మా సీనియర్ నాయకుడు కదా ఆల్పాటి రాజా, నిజమే ఆ ప్రాంతంలో తెలుగుదేశానికి కొంచెం సపోర్ట్గా నిలబడి కార్యక్రమాలు నడవడానికి అన్ని విధాల వనరులు సమకూర్చి పెట్టిన వాళ్ళు ఎవరుంటారండి? ఆ నరేంద్ర, రాజా, ఇంకా ఒకరిద్దరు ఉంటారు మహా అయితే. మిగతా వాళ్ళు ఎవరు కనపడలేదు కదా. మరి ఆయన సీటు కోసం కూడా పట్టుబట్టకపోతే మిగతా వాళ్ళలో కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది కదా. కాబట్టి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఈ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఎప్పుడు ఎంత తెలియదు. ఇంకో 2 రోజులు అవుతుంది అంటున్నారు, మరి 6వ తారీఖు అని చూడాలి. కానీ ఒక్కరే వెళ్ళి మాట్లాడుతుంటే మటుకు అవును ఆ విశ్వాసం అనేది కొంచెం సన్నగిల్లుతుంది. ప్లస్ సైమల్టేనియస్గా ఇక్కడికి రావట్లేదు, బీజేపీ గవర్నమెంట్ దగ్గర అవుతున్నారేమో.
బీజేపీ మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా చూపిస్తాము, మీరే నాయకుడిగా ఉండండి. అది పవన్ కళ్యాణ్ కదా అట్రాక్షన్ కదా, అట్రాక్షన్ ఇన్ ది సెన్స్ జనసేనకు కూడా, పవన్ కళ్యాణ్ కాదు. అవును. ఇప్పుడు చంద్రబాబును మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిని 4వ సారి చేయడం కోసం ఒక 4 సీట్లు తీసుకొని వెళ్ళే కంటే మనమే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి ఇద్దరం కలిసి వెళ్తే చాలా ఇదిగా ఉంటుంది కదా అని. సో అందుకనే మొన్న పురంధేశ్వరి కూడా మీరు చూడండి, వాళ్ళు అన్ని చోట్ల కార్యాలయాలు 20 చోట్ల నిన్న ప్రారంభించారు. వాళ్ళు కూడా మెసేజ్ ఇస్తున్నారు ఏమని, జనసేనతో పొత్తుందంటూనే ఎందుకు ఒంటరిగా ఆఫీసులు తెరుస్తున్నారు. సేమ్ ఇప్పుడు ఇందాక నేను టీడీపీ జనసేన గురించి చెప్పిందే ఇక్కడ జనసేన బీజేపీ విషయంలో కూడా ఉంది. పొత్తుంది, మిత్రపక్షం, కానీ వాళ్ళెవరు కనీసంగా ఇక్కడ ఉండి గ్రీట్ చేస్తున్న పరిస్థితి లేదు. కాబట్టి మచ్ ఈజ్ హ్యాపెనింగ్. సో అయితే బీజేపీ కూడా పవర్నే ముందు పెట్టి వెళ్ళాలని యోచనలో ఉన్నది. వాళ్ళ ఆఫర్ ఉంది, వాళ్ళకి ఆఫర్ ఉంది. అయితే ముఖ్యమంత్రిని మేము ముందుగా చెప్పాము తర్వాత చెప్తామని అన్నప్పటికీ కూడా డెఫినెట్గా నేను ఇదివరకు కూడా అన్నా కదా, బీజేపీ జనసేన మాత్రమే అయితే పవన్ స్టార్ అవుతాడు, అట్రాక్టివ్గా లీడింగ్ ఫిగర్ అవుతాడు. అవును. అదే టీడీపీ జనసేన బీజేపీ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు అవుతాడు న్యాచురల్గా. కాబట్టి ఓడినా గెలిచినా ఏదో పెద్ద గుర్రం మీద పందెం కట్టాలని, అది స్టార్ డమ్తో లీడర్గా వెళ్తే మంచిది కదా మనకు అనేది కూడా ఒక ఆలోచన ఇప్పటికి కూడా ఉంది. మూడో చంద్రబాబు రిలయబిలిటీ అంతా ఇంత ఆలోచన చేసిన తర్వాత చివరిలో ఆయన మనం అనుకున్నన్ని సీట్లు ఇవ్వకపోతే, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పటికీ 60 వాళ్ళకు అనే మాట బలంగా వినిపిస్తుంది. 60 సీట్లకు వీళ్ళు సిద్ధపడుతున్నారా? 60 సీట్లు ఇస్తే వాళ్ళకు 110 ఎన్నో పోటీ చేయగలుగుతారు, 110 ఉంటాయి కదా వాళ్ళకు. మరి అది వీళ్ళు ఇన్నిసార్లు అన్నా అటు నుంచి ఒక్క మాట కూడా 25-30 వినిపిస్తున్నారు కదా. కాబట్టి ఈ ప్రశ్న ఇప్పుడు తెనాల్లో కూడా అడ్డం పెడుతున్నారు కదా. నేను ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి మాట్లాడితే అవును మనోహర్ గారి సీట్కే దిక్కు లేకపోతే మామూలు వాళ్ళు మా సీట్లకి ఏంటి. అలాగే ఇప్పుడు రాజమండ్రి ఉంది ఉదాహరణకు, కందుల దుర్గేష్కి ఇస్తారు అని చాలా వరకు అందరూ ప్రిపేర్ అయ్యారు, డిసైడ్ అయ్యారు, ఫిక్స్ అయ్యి ఉన్నారు. కానీ ఇప్పుడైతే దుర్గేష్కి ఆ సీట్ ఇవ్వట్లేదని చెప్తున్నారు గట్టిగానే. ఆయన పక్కకి వెళ్ళమన్నారు, అందుకే రాజానగరం అది ఇది అన్నది దానికోసమే, దుర్గేష్ను దృష్టిలో పెట్టుకొని అని అక్కడి నుంచి వస్తున్న కబురు. కాబట్టి ఆయన నెక్స్ట్ మనోహర్ తర్వాత ఎక్కువ వినపడే పేరు. అందుకని పీఠముళ్ళు పడుతున్నాయి. పడడం వల్ల వాళ్ళు అగ్రెసివ్గా క్యాంపెయిన్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉమ్మడిగా చేయలేకపోతున్నారు. అసలు పవన్ అయితే కనపడనే లేదు చాలా రోజుల నుంచి. అవును. మరొక ముఖ్య విషయం సార్, ఎవరికి వాళ్ళ నియోజకవర్గాల్లో చాలామంది జనసేన, టీడీపీ ఎవరికి వాళ్ళు పాదయాత్ర నియోజకవర్గాల్లో చేయడం ఎలాంటి సంకేతాలు కేటర్కి ఇస్తుంది, ఎవరికి సీట్ అనుకో. ఇదే కదా వీటన్నిటికీ కారణం ఆలోచన.